ఈ రీతిగా ఒకసారి ప్రభు సాన్నిధ్యంలో కూడుకుని ప్రభు గొప్ప నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మన జీవితంలో మరొకసారి మనం కల్పించారు. అందుని బట్టి మనమందరం కూడాను ఎంతగానో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబదులం. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా 7 ఏళ్ల శ్రమల కాలానికి వచ్చి మనము ధ్యానిస్తున్నాం. ఆ కాలంలో క్రైస్తవులకు జరిగే హింసలను గురించి మనము దాదాపు చాలా మాసాలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే సంవత్సరాలు తొలిపోతూ ఉంటాయి. కానీ ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. కాబట్టి యూదులకు రాబోయే దినాల్లో శ్రమలు సంభవించబోతూ ఉన్నాయి. వాటిని గురించి కూడా మనము అతి త్వరలో ధ్యానించబోతూ ఉన్నాం. దానికంటే ముందు క్రైస్తవుల శ్రమలను గురించి మనం ధ్యానించాము. యూదులకు వచ్చే శ్రమలను గురించి ధ్యానించబోతూ ఉన్నాము రాబోయే దినాల్లో. ప్రస్తుతం మనం ఎక్కడున్నాము అంటే 666 ముద్ర వేయించుకునే అన్యులు నామకార్థ క్రైస్తవుల యొక్క శ్రమలు, వారికి 3 భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని దేవుని పిల్లలారా మనము చూస్తా ఉన్నాం. ఆ శ్రమలు ఎలాంటివి అంటే యూదులకు వచ్చే శ్రమల కంటేను పరిశుద్ధులకు వచ్చే శ్రమల కంటేను అతి ఘోరమైనటువంటివి. యూదులకు వచ్చే శ్రమలు 3.5 సంవత్సరాలు, క్రైస్తవులకు వచ్చే శ్రమలు 3.5 సంవత్సరాలు. కానీ ఈ యొక్క 666 ముద్ర వేయించుకునే వారికి వచ్చే శ్రమలు 7 సంవత్సరాలు కొనసాగుతూ ఉంటాయి. తదనంతరం వారికి నిత్యమైన నరకాగ్ని గుండం కాచుకొని ఉంది అని మనము చూస్తా ఉన్నాం. క్రైస్తవులకు పరిశుద్ధులకు వచ్చే శ్రమలు, మొదట శ్రమలు, ఆ తర్వాత మహిమ కాచుకొని ఎదురు చూస్తుందని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. అయితే ఈ 666 ముద్ర వేయించుకునే వారి యొక్క శ్రమలలో 3 అతి భయంకరమైన శ్రమలలో మొట్టమొదటిది మనము ధ్యానించాం. అది మిడతల ద్వారా వస్తుందని, అది 5 మాసాలు ఉంటుందని, వాళ్ళు చద్దామన్నా చావురాదని, వాళ్ళు మరణం కొరకు వెతుకుతారు కానీ అది వారి యొద్ద నుండి పారిపోతుందని మనము చదువుకున్నాం స్పష్టంగా. కాబట్టి అది మొదటి శ్రమ. మిడతల ద్వారా అంటే తేళ్ల వంటి కొండాలు వాటికి ఉంటాయని, సింహపు తలల వంటి తలలు ఉంటాయని, అవి గుర్రాల డెక్కల వలె ఉంటాయని, వాటి యొక్క మైమరువు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 11 వచనాలలో మనము ధ్యానించాం. ప్రకటన గ్రంథం ఆ 9వ అధ్యాయం 12వ వచనంలో మనము చదువుకున్నాము, మొదటి శ్రమ గతించెను, ఇదిగో 2వ శ్రమ ప్రారంభమాయను అని మనము చదువుకున్నాం. ఆ 2వ శ్రమలో గత వారం మనం కొంతవరకు ధ్యానించాం. ఈ 2వ శ్రమ 666 ముద్ర వేయించుకునే అన్య ప్రజలకు, నామకార్థ క్రైస్తవులకు ఎవరి ద్వారా సంభవించబోతుంది అని అంటే పరలోకము నుండి పంపబడే 2 సాక్షుల ద్వారా, 2 ప్రవక్తల ద్వారా వారికి అతి భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే మరి ఆనాటి కాలంలో యేసు క్రీస్తుని వచ్చి ఆ 2 ప్రవక్తలు మోషే, ఏలియాలు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండి వారు వీధి వీధి తిరుగుతూ ఆ పట్టణం అంతా కూడా యెరూషలేము పట్టణంలో యేసయ్య రక్తానికి వచ్చి, ఆయన శిలువ మరణానికి వచ్చి, ఆయన శ్రమలకు వచ్చి, పునరుద్ధానానికి వచ్చి, ఆయన 2వ రాకడకు వచ్చి, ఆయన నమ్ముకుంటే కలగబోయే విపత్తులు, అగ్నిగంధకాలతో మండే గుండం, వీటన్నిటిని వచ్చి మరి వాళ్ళిద్దరూ ప్రకటిస్తూ ఉంటే అనేక మంది వచ్చి వాళ్ళని అడిగించడానికి చూస్తూ ఉంటారు. నీవు ఇక్కడ సువార్త యేసును గురించి ప్రకటించొద్దు అని అడిగిస్తారు. వాళ్ళు ఈనాటి క్రైస్తవులాగా అబ్బాయి ఇక్కడ నువ్వు పాంప్లెట్లు పంచిపెట్టవద్దు, నువ్వు యేసు క్రీస్తుని గురించి ప్రకటించవద్దు అని చెప్తా ఉంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్కరు దాదాపు అక్కడ నుండి తట్టపట్ట సర్దుకొని వేరే స్థలాలలో అక్కడ యేసుని గురించి ప్రకటిస్తారు. కానీ వాళ్ళు ఆషామాషియ ప్రవక్తలు కాదు, అనాయింటెడ్ పర్సన్స్. వాళ్ళు దేవుని 2 ఆత్మతో అభిషేకించి అనేకమైనటువంటి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి దేవుడు పంపించాడు. కాబట్టి వాళ్ళు ఎవరు వెళ్లిపోమంటే, మానమంటే, సువార్త చెప్పొద్దంటే, యేసుని గురించి ప్రకటించొద్దంటే వాళ్ళు తట్టబుడ సర్దుకొని వెళ్లిపోయే మామూలు ప్రవక్తలు కానీ కాదు. వాళ్ళు అలానే కొనసాగిస్తూ ఉంటే గుంపులుగా చేరి ఆ 2 ప్రవక్తల్ని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ నోట నుండి ఏమొస్తుందని చెప్పుకున్నాను చెప్పండి. వాళ్ళ నోట నుండి అగ్ని 2 ప్రవక్తల నోట నుండి అగ్ని బయలుదేరి ఎవరైతే వాళ్ళని చంపాలని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను దహించి బూడిద చేస్తుంది అని మనం చదువుకున్నాం. చూద్దాం ఒక మాట. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనం నుండి నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు, అంటే 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు ప్రవచింతురు. వీరు భూలోకానికి ప్రభు అయిన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనానో వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల, అండర్లైన్ చేసుకోండి, ఎవడైనాను యేసును గురించి వాడు ప్రకటిస్తుంటే వాళ్ళకి హాని చేయాలని ఎవడైనాను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను ఏం చేస్తుంది, దహించి వేయును. కనుక ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడవలను అని రాయబడి ఉంది. పాత నిబంధనలో ఎవరికి ఉంది గిఫ్ట్ అంటే ఏలియా ప్రవక్తకు ఉంది. ఎందుకంటే అహాబు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అహజ్యా దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన కాలంలో వాడు కిటికీ ఎక్కి క్రింద పడిపోయి వాడు రోగిగ్రస్తుడై మంచం పట్టాడు. కొంతమంది తన దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్య వ్యక్తులను పిలిపించి ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళండి, ఎక్రోను అనే బయల్జెబూబు దేవత దగ్గరికి వెళ్ళి నేను పట్టిన మంచం తిరిగి లేస్తానా లేదా, నేను బ్రతుకుతానా లేదా, వెళ్ళి నా కొరకై మీరు విచారించండి అని చెప్పి పంపించాడు.
వాళ్ళు రాజు గారి యొక్క సందేశాన్ని వర్తమానం తీసుకుని ఆజ్ఞను తీసుకుని వాళ్ళు ప్రయాణమై ఎక్రోను దేవత దగ్గరికి అంటే బయలుజెబూబు దగ్గరికి విచారించడానికి పోతూ ఉంటే యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై వెళ్లి ఆ వెళుతున్నటువంటి ఎక్రోను దేవత దగ్గరికి వెళుతున్న దూతలకి ఇలాగూ చెప్పమన్నాడు. ఏమని అంటే, నీవు ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకుని నువ్వు వెళ్లి ఎక్రోను దేవత అయినటువంటి బయలుజెబూబు దగ్గర నీవు విచారించడానికి పంపిస్తున్నావా? అయితే ఇదే యెహోవా వాక్కు, నీవు ఎక్కిన మంచం దిగి రావు, నువ్వు నిశ్చయముగా మరణిస్తావు అని చెప్పమన్నాడు. ఆ మాటలు వాళ్ళని ఎదుర్కొని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్లి రాజు గారితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, కొన్ని ఆయన రూపురేఖలు చెప్పినప్పుడు గోనెపట్ట ధరించి ఆయన అరణ్యంలో వాసముంటూ మరి ఆయన మిడతలు తింటూ తేనె తింటూ ఇవన్నీ చేస్తున్నాడండి అని చెప్పినప్పుడు అప్పుడు రాజు గారు అన్నాడు, ఆయన ప్రవక్త అయినటువంటి ఏలియా అని చెప్పి 50 మంది సైనికుల్ని 50 మంది పైన సైనికుల పైన అధిపతి అయినటువంటి వాడిని ఆ నాయకుడిని పిలిపించి మీరు వెళ్లి ఏలియాని పట్టుకొని రండి అని చెప్పి పంపించాడు. ఆ 50 మంది సైనికులు ఆ పైన నాయకుడు వెళ్లి ఆయన పర్వతం ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి మరి ఆయన అంటున్నాడు, ఏలియా ఇదిగో రాజుగారు నిన్ను వెంటనే దిగిరమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు, రాజుగారు నిన్ను దిగిరమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, నేను దైవజనుడిని అయితే నీవన్నట్టే, నేను నిజంగానే దైవజనుడిని అయినట్టయితే నేను అక్కడ చదువుకున్నాం ఆ మాటలు మనకు రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం. ఈ మధ్యకాలం 1 సంవత్సరం క్రితం కూడా ఒక వాక్యాన్ని మనము దాదాపు 2.5-3 సంవత్సరాలు ధ్యానించాము. ఆ వాక్యంలో వచ్చిన ఈ మాటలని మరలా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మరి చూసినట్లయితే, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా ఎదుగు పంపిను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. అందుకు ఏలియా అన్నాడు, నేను దైవజనుడినే కనుక అయితే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా. కానీ 50 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించును. మరలా రాజు 2వసారి ఏం చేశాడు, 50 మంది మీద అధిపతి అయిన మరొకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడును వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించున్నాడు అన్నాడు. అందుకు ఏలియా అన్నాడు, నేను దైవజనుడే అయితే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా. కానీ చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించును. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 3వసారి 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు నిసార్యుడు జరిగిన సంఘటనలను చూసి భయముతో వణుకుతూ ఏం చేస్తున్నాడు, దైవజనుడు ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి, ఇందాకేమో రాజు ఆజ్ఞాపిస్తున్నాడు రమో అని చెప్పి వాళ్ళు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. కానీ ఈ 3వ వ్యక్తి జరిగిన సంఘటనలను చూసి ఏం చేస్తున్నాడు, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణాలని నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనేమో చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచిన సాధిపతులను ఎదురని వాని 50 మందితో కూడా దహించును. అయితే నా ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమో అని మనో చేయగా యెహోవా దూత అంటున్నాడు ఏలియాతో, వానికి భయపడక వానితో కూడా దిగిపోమని ఏలియాకు సెలవిచ్చిన గనక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వెళ్ళను అనే మాటలు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి గతంలో కూడా ఈ సన్నివేశం జరిగింది. అదే ఏలియాని దేవుడు మరలా ఏం చేయబోతున్నాడు, రాబోయే కాలంలో అతి త్వరలోనే ఆయన పరలోకం నుండి భూలోకంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణానికి పంపించబోతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంలో 1260 రోజులు లేక 42 నెలలు లేక మొదటి 3.5 సంవత్సరాలు అక్కడ ఉండి మోషేతో కలిసి ఆయన యేసును గురించి ప్రకటిస్తూ ఉంటే, మరి ఆయనంటే గిట్టని వాళ్ళు ఎవరో తెలుసా, వీళ్ళు యూదుల్లో ఉన్నటువంటి వారి, యెరూషలేములో ఉండేది యూదులే. 1,44,000 మంది ప్రతి గోత్రములో నుండి 12,000 మంది చొప్పున 12 గోత్రాలు ఇంటూ 12,000 ఈక్వల్ టు 1,44,000 మంది ఆ దైవదాసులు చెప్తున్నటువంటి ఆ సువార్త రక్షణ వాక్యాన్ని వాళ్ళు స్వీకరించి మారు మనసు పొంది యేసుని స్వరక్షకుడిగా అంగీకరించి జీవితంలో చేర్చుకున్నప్పుడు వాళ్ళ నొసటి మీద దేవుడు ఒక దూతను పంపించి మరి దేవుని ముద్రను ముద్రిస్తూ ఉన్నాడు. కానీ ఈ యూదా ప్రజల్లోనే అనేక మంది వీళ్ళకి శత్రువులుగా మారిపోయారు. మోషాకు ఏలియాకు ఎలా మారిపోయారు చెప్పండి, శత్రువులుగా మారిపోయి వాళ్ళ మీద దాడి చేయాలని, దొమ్మిగా పడి వాళ్ళని హతమార్చాలని యూదులో నుండి వాళ్ళే. ఎందుకంటే యూదుల్లో మోషాను ఏలియాను వాళ్ళు విశ్వసిస్తారు, వాళ్ళు గొప్ప ప్రవక్తలుగా. కానీ వీళ్ళెవరు అంటే వీళ్ళు యాంటీ క్రైస్ట్ అనుకూలమైనటువంటి వారు, సాతాను దగ్గర నుండి శక్తులు పొందుకున్నటువంటి వారు. అటువంటి వాళ్ళకి యేసు అంటే గిట్టదో, యేసు రక్తం అంటే గిట్టదో, యేసు మరణ పునరుద్ధారాలు అంటే గిట్టో. కాబట్టి వాళ్ళు దైవదాసుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళకి హాని చేయాలని ఉద్దేశించి వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇద్దరు దైవదాసుల యొక్క నోట నుండి ఏమొస్తుంది, అగ్ని. గతంలోనేమో ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఏలియా ఆ పంచదశాధిపతులను వాళ్ళతో కూడా ఉన్నటువంటి
ఆ 50 మందిని బుక్ చేశాడు. కానీ ఈసారి దేవుడు స్పెషల్ అనాయింటింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఏంటది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించడం కాదు సుమా, వాళ్ళ నోట్లో నుండి అగ్ని బయలు వెడలి ఎవరైతే యేసుని ప్రకటించొద్దని దాడి చేయడానికి హాని చేయాలని పూనుకుంటున్నారో వాళ్ళను దహించి బుగ్గి చేస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు వాళ్ళు యేసును గూర్చి, రక్షణను గూర్చి, మరి ఆ యొక్క రాబోయే దేవుని ఉగ్రతను గూర్చి ప్రకటిస్తూ ఉంటే అనేక మంది దాడి చేయాలని, దైవచనుల మీదకి హాని చేయాలని వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండగా ఇప్పుడు ఆకాశం నుండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వర్షం పడకుండా ఆపివేస్తూ ఉన్నారు. నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చివేస్తున్నారు. ఒకటేమో ఆకాశం నుండి ఏం చేస్తున్నారు? వర్షం పడకుండా. చదువుకుందాం ఆ మాట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. 6వ వచనంలో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయడానికి నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు అని మనం చదువుకుంటున్నాం. ఈ గిఫ్ట్ ఎవరికి ఉంది? గతంలో పాత నిబంధనలో నిర్గమకాండములో అంటే మోసేసుకుంది. ప్రవక్త అయినటువంటి మోషే ఐగుప్తు దేశంలో ఫరోను ఐగుప్తీయులను గడగడలాడించినట్లు మనం చూస్తా ఉన్నాం. 10 తెగుళ్ళు ఒకదాని వెంట ఒకటి. ఆ ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు? నేను ఆయన మాట విని నేను మిమ్మును పోనించుటకు అన్నటువంటి వాడు యెహోవా అంటే ఎవడో తెలిసి వచ్చేంత వరకు వాడికి దెబ్బ మీద దెబ్బ అణిచివేస్తూ చివరికి వాళ్ళకి దండం పెట్టి, అయ్యా మీరు త్వరగా వెళ్ళిపోండి, ఇదిగో మా నగలు కూడా తీసుకోండి, మా ఆభరణాలన్నీ, మా వెండి, మా బంగారాలు అన్ని కూడా తీసుకొని మీరు త్వరపడి ఇక్కడికి పోవాలని తొందర పెట్టినటువంటి వాడు చూసారా. కాబట్టి ఐగుప్తు దేశాన్ని, ఆహాబును, యెజెబెలును, ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి బయలు ప్రవక్తలను గడగడలాడించిన వాడు ఒకప్పుడు ఏలియా ప్రవక్త. కానీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అటువంటి ప్రవక్తని, ఆ ప్రవక్తనే దేవుడు తిరిగి రాబోయే దినాల్లో యెరూషలేము పట్టణానికి పంపించబోతూ ఉన్నాడు. చూసారండి. కాబట్టి వారు ఎవరైతే దైవ దాసుల మీదకి దాడి చేయడానికి, హాని చేయడానికి పూనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళ మీదకి వర్షం పడకుండా ఈ ప్రవక్తలు ఇద్దరు కూడా ఏం చేయబోతూ ఉన్నారు? రాబోయే దినాలలో వర్షం పడకుండా ఆజ్ఞాపించాడు. బైబిల్ ఏమని చెప్తుంది అంటే, రాసుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటాను. రాసుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మొదటి వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరాలలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. చూసారా, ఈ సంవత్సరాలలో అంటే ఎన్ని సంవత్సరాలు అని మనం రాత్రి చెప్పుకున్న లోకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వాక్యాలలో అంటే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆకాశాన్ని మూసివేశాడు దైవచనుడైనటువంటి ఏలియా ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దాసులు ఏదైనా ప్రవచనం చెప్తే దేవుడు దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు, యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆకాశము మొయ్యబడాలి, 3.5 సంవత్సరాలు వర్షింపకూడదు అని చెప్పి ఆయన ప్రవచించినప్పుడు, ప్రాఫెసీ చెప్పినప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. మరలా మొదటి రాసుల గ్రంథంలోనే 18వ అధ్యాయం 42వ వాక్యం అనుకుంటాను, బహుశా ఆకాశము నుండి వర్షం పడాలని. ఎందుకంటే విశ్వాసముతో ఆయన చెప్తున్నాడు ఆహాబు రాజుతో, ఇదిగో కుంభవర్షం కురవబోతుంది, ఈ వర్షం నిన్ను అడ్డగించుకున్నట్లు నువ్వు త్వరగా నీ గుర్రాలని, రథాలని సిద్ధపరచుకొని నువ్వు త్వరగా ఇంటికి పోమని చెప్పాడు. ఆయన పర్వతం మీదకి ఎక్కి, కర్మిల పర్వతం మీదకి ఎక్కి ఆయన మోకాళ్ళ మీద ఏం చేస్తా ఉన్నాడు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. వర్షం పడాలని ప్రార్థన చేస్తూ ఉండగా 6 సార్లు పనివాడితో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పర్వతం ఎక్కి, అదిగో ఎక్కడైనా కొంచెం చారినంత, అరిచేతంత, మరి ఏమైనా కొంచెం మేఘమైనా కనబడుతుందేమో. ఏమీ మేఘం లేనప్పుడు, ఆకాశం మొత్తం తేటగా ఉన్నప్పుడు ఆయన విశ్వాసంతో ప్రార్థించాడు. 6 మారులు ప్రార్థించాడు. 6 మారులు అరచేతి అంతా కూడా మేఘం ఎక్కడా కనపడలేదు. అప్పుడు విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అదిగో నాయన అరిచేతి అంత మేఘము ఆకాశంలో కనబడుతుంది. చూస్తూ ఉండగానే అది మొత్తం ఆకాశం అంతా కూడా నిండిపోయి మేఘాలతో, ఉరుములతో, పెనుగాలులతో ప్రచండమైనటువంటి వర్షము పడినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నామంటే నిశ్చయముగా ఆకాశాన్ని మూసివేయగలిగే పవర్స్ ఇద్దరికి ఉన్నాయి. మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఏటి మీద నీళ్లను కొట్టినప్పుడు చెరువుల్లో, కుంటల్లో, సముద్రాల్లో, నదుల్లో మొత్తం కూడా నీళ్లు ఏమైపోయినాయి? రక్తంగా మార్చబడినట్లు. ఎందుకంటే దైవజనునికి ప్రచండమైనటువంటి ఉగ్ర కోపం వచ్చింది అనమాట, రోషం వచ్చింది దేవుని పక్షాన. ఇంత భయంకరమైనటువంటి దుర్దినాలలో కూడా యేసు రక్తాన్ని గురించి, యేసు ప్రేమను గురించి, యేసు మరణ పునరుద్ధానాలను కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడ కూడా రక్షించబడకుండా, దేవుని ముద్ర లేకుండా, పైగా దేవుని ముద్రను నామకాంత క్రైస్తవులు తుడుపు వేసుకుని పోయి 666 ముద్ర యాంటీ క్రైస్ట్ పేరు కలిగినటువంటి ముద్రను వాళ్ళ నొసట కుడి చేతి మీద వేసుకున్నారు అని వీళ్ళకి రోషం వచ్చి, కోపం వచ్చేసి ఆకాశాన్ని మూసివేశారు. ఆకాశం మూసివేస్తే పంటలు పండటలేదా? మొదటి 3.5 సంవత్సరాలు పంటలనేవి లేవు. పంటలు లేక కరువుతో నింపబడుతుంది. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు.
ఏ ముద్ర అయితే, ఏ తిండి కోసం అయితే, ఏ పాల కోసం అయితే, ఏ నీటి కోసం అయితే వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఒక్క పూట కూటి కోసం, నీళ్ల కోసం, పిల్లల పాల కోసం వాళ్ళు 666 ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు ముద్ర వేయించుకున్నా కానీ పంట పండగ కరువుతో నామకార్థ క్రైస్తవులు అన్యులందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. దేవుని దాసులు కోపం చేసే చివరికి ఇప్పుడు వీళ్ళు నీళ్లు తాగుతున్నారు, యేసుని రక్షకుడుగా అంగీకరించకుండా నరక పాత్రులు వీళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి ఏం చేశారో ఏటి మీద, నదుల మీద, సముద్రాల మీద, నీళ్ల మీద వాళ్ళు కొట్టినప్పుడు వెంటనే రక్తంగా మార్చబడింది. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లు ఏ రీతిగా వచ్చాయో ఇది కేవలం ఎవరికి అంటే 666 ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి మాత్రమే తెగుళ్ళు వస్తున్నాయి. మనం చదువుకున్నాం 666 ముద్ర అంటే దేవుని ముద్ర ఎవరి నొసట లేదో మనం చదువుకున్నాం 2-3 వారాల క్రితం కూడా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఎవరి నొసట దేవుని ముద్ర లేదో వాళ్ళను వచ్చి మిడతలు కొడుతున్నాయి. వాళ్ళకి మాత్రమే కరువు వస్తుంది, వాళ్ళకి మాత్రమే దేవుని పిల్లలారా ఈ యొక్క నీళ్లు రక్తంగా మార్చబడి త్రాగటానికి నీళ్లు లేకుండా పోయాయని మనము చదువుకుంటా వస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అది రెండవ శ్రమ ఏంటి అంటే ఆకాశం మూయబడుతుంది ఇంద్ర ప్రవక్తల ద్వారా. వర్షం పడకుండా చేస్తున్నారు వాళ్ళు, పంటలు పండటం లేదు, ఎక్కడ చూసినా కరువు, ఆహారం తిందామంటే ఆహారం దొరకటల్లా, త్రాగుదామంటే నీళ్లు దొరకటల్లా, ఎక్కడో కుంటల్లో, చెరువుల్లో, కాలువలో ఎక్కడో కొద్దిపాటి నీళ్లు ఉన్నాయనుకుంటే ఆ నీళ్లను కూడా వాళ్ళు రక్తంగా మార్చివేస్తున్నారు. అది కాకుండా ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ల చేత మోసే వాళ్ళని బాధించినట్టుగా ఆ యొక్క మొదటి 3.5 సంవత్సరాల కాలంలో దేవుని ముద్ర ఎవరి నొసటనైతే లేదో వాళ్ళ జీవితాలలో భయంకరమైనటువంటి తెగుళ్లు మనం చదువుకున్నాం కదా. గత వారం, అంతకు ముందు వారం ఎలాంటి తెగుళ్లు వచ్చాయో, ఎలాంటి తెగుళ్లు 3-4-5 వారాల క్రితం మనం ధ్యానించాం. ఆవ బుగ్గ తీసుకొని, ఆవాల బుగ్గ, ఆ పిండి తీసుకొని దైవజనుడు ఆకాశం వైపు విసిరితే అది ఐగుప్తు దేశం అంతా కూడా విస్తరించి వాళ్ళ శరీరం నిండా కాలిపోయిన బొబ్బలు లాంటి నీళ్ల బొబ్బలు అవి వచ్చి పగిలిపోయి ఎర్రగా మారిపోయి మంట, వాళ్ళ ఇళ్లలో కప్పలు, వాళ్ళ ఇళ్లలో పేలు, భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమల చేత వాళ్ళు ఆ 10 తెగుల చేత బాధించబడిన రీతిగా మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. ఇప్పుడే ఆ ఇద్దరు ప్రవక్తలు వాళ్ళ మనస్సు వచ్చిన రీతిగా వాళ్ళ మీదకి ఏం పంపిస్తారని మనం చదువుకున్నామంటే తెగుళ్ళు. తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళని తెగుళ్ళ చేత బాధించడానికి వాళ్ళకి అధికారం ఇవ్వబడింది అని మనము చదువుకున్నాం. ఎంతటి భయంకరమైనటువంటి శ్రమలో కదా. క్రైస్తవులకు, పరిశుద్ధులకు వచ్చే శ్రమలో ఈ దేవుని ముద్ర లేని 666 ముద్ర కలిగినటువంటి వారికి వచ్చే శ్రమలు ఎంత కఠోరంగా ఉంటాయంటే, సరే పోని ఆ శ్రమలతో వాళ్ళ జీవితం అంతమవుతుందా, ముగించబడుతుందా అంటే లేదు. 666 ముద్ర ఒకసారి గనక ఎవరి నొసటనైతే పడుతుందో, దేవుని ముద్ర వేయబడినా కానీ ఎవరైతే ఒకసారి వన్స్ దాన్ని రెడ్యూస్ చేసుకుంటారో, తుడిచి వేసుకుంటారో, అలాంటి వారికి 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే ఆ భయంకరమైనటువంటి శ్రమలు మాత్రమే కాదు, జీవితం అంతా యుగాలు, కోట్ల సంవత్సరాలు అగ్ని గంధకాలతో మండే గుండంలో వారు బాధ అనుభవిస్తూ ఉంటారని మనము చదువుకున్నాం. ఆ మాటను ఒకసారి చూద్దాం. మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఏమో అనుకుంటాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం ఏమనుకుంటాను. మనం ఒక 8-9 నెలల క్రితం ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 8-9 నెలల క్రితం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో మనం చదువుకున్నాం. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల, 666 ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మధ్యమున వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉంటారని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. ఎంత బాధ, ఎంత భయానకంగా ఉండబోతున్నాయి ఆ దినాలు. బిడ్డ, దేవుడు మన కొరకు కల్వరి సిలువలో చేయవలసిందంతా చేశాడు. యేసు అంటే ఎవరో మనము గుర్తించే జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఆయన మనం ఎంతటి ఘోర పాపులమైనా కానీ మనలను ప్రేమించి రోగులకే వైద్యుడు కానీ మంచి వారికి అక్కర్లేదని చెప్పినవాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చా, నీతిమంతులను రక్షించడానికి రాలేదు అని చెప్పినవాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి ఆయన మనలను ప్రేమించి మనలను హక్కును చేర్చుకున్నాడు. ఆయన తన ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తం చేత మన పాపపు మురికంతా కడిగి నరకానికి పాత్రులమైన మనలను, అగ్ని గంధకాలతో మండే గుండానికి అర్హులమైన మనలను ప్రేమించి అక్కడి నుండి విడిపించి పరలోకానికి హక్కుదారులుగా చేసిన ఆ గొప్ప దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. జీవితాంతం ఇట్టి సందేశం, ఇట్టి మాటలు మన హృదయంలో గనక, మన మనస్సులో గనక దాచుకొని నెమరవేస్తూ గనక ఉంటే మనము లోకం తట్టుపోతామా?
సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు మనలోకి వస్తాయా? మనం లోకాన్ని హత్తుకొని ప్రేమించి దాన్ని కౌగిలించుకొని దానితో మనం స్నేహం చేస్తామా? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తామా? మనం నొసట వ్రాయబడి ఉన్నటువంటి దేవుని ముద్రను మనము తుడిచివేసుకుంటామా? మనల్ని మనం నరకానికి పాత్రలుగా చేసుకుంటున్నామా? కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులు దేవుడు ముద్ర వేస్తే తన ముద్రను, ఈ కుమారుడు నాకు చెందినవాడు, ఈ కుమార్తె నాకు చెందింది, నాకు మాత్రమే వాళ్ళ మీద హక్కు అధికారం ఉంది అని ఆయన తండ్రిగా మనల్ని కుమార్తెలుగా చేసుకుని పరలోకానికి నడిపిస్తూ ఉంటే, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, శరీరాన్ని ప్రేమించి సాతానుకు దాసులై వాళ్ళు చివరికి ఆ ముద్రను తుడిచివేసుకొని తమ్మును తామే నరకానికి. ఎంత బాధాకరం అంటే, ఆ బాధాకరమైన సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుందటండి. బాధా సంబంధమైనటువంటి పొగ ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ. యుగ యుగాలు వారు నెమ్మది లేని వారై, రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారని పరిశుద్ధ లేఖనంలో మనం చదువుకుంటాం. అటువంటి స్థితిలోకి మనం నెట్టబడకుండా భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధ జీవితాన్ని మనం గడపవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నామని దేవుని గ్రంథం తెలియజేస్తా ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీదకి ఆ కాలంలో 3వ శ్రమ అనేది రాబోతుంది. 3వ శ్రమ వచ్చినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 2 శ్రమలప్పుడు సంఘం భూమి మీదే ఉంటుంది. కానీ 3వ శ్రమ అనేది రాబోతూ ఉన్నప్పుడు అది వస్తూ ఉండగా సంఘం భూమి మీద ఉండదు కదండి. సంఘం అనేది భూమి మీద ఉండదు, అది పరలోకానికి కొనుక్కోబడుతుంది అని గతంలో కూడా 2-3 వారాల నుండి మనము చెప్పుకుంటా వస్తా ఉన్నాం. 3వ శ్రమ ఏంటి అనేది మనకు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, ఇదిగో 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఎప్పుడు వస్తుంది ఇది? ఈ 3వ శ్రమ అనేది ఎప్పుడు వస్తుంది? మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 2వ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది అనగా అది 2వ 3.5 సంవత్సరాల అంతా కూడా ఉంటుంది. 1260 రోజులు ఆ 3వ శ్రమ ఉంటుంది. ఏంటి ఆ 3వ శ్రమ? మొదటి శ్రమేమో మిడతల ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. 2వ శ్రమేమో ఇద్దరు పరలోకం నుండి పంపబడే దేవుని ప్రవక్తల ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. 3వ శ్రమ ఏంటి అంటే గతంలో మనం చెప్పుకున్నాం, దేవునికి కోపం వస్తా ఉంది మనుషులు చేస్తూ ఉన్నటువంటి పాపాలను బట్టి. ఆయన కనుక కోపగించుకుంటూ పోతూ ఉంటే భూమి మీద ఈ రోజు ఒక్కడ కూడా సజీవుడిగా ఉండేవాడు కానే కాడు. ఎందుకంటే నోవహు కాలంలో ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఉగ్రతను భూమి మీద కృమరించినప్పుడు కేవలం నోవహు కుటుంబం తప్ప ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుషులే కాదు, ప్రతి జీవరాశులు అన్ని కూడా జల ప్రళయంలో మొత్తం పెట్టబడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోపం అంతగా ఉంటుందన్నమాట. కానీ ఆనాడు దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ఇక మీదట నేను భూమి మీదకి జల ప్రళయాన్ని పంపించను. నాకు కోపం వచ్చినప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు అనేది వెలుస్తుంది, అది నాకు జ్ఞాపకం చేస్తుంది. నీవు జల ప్రళయం పంపించొద్దు అని అది నాకు. చదువుకుందాం ఆ మాట ఎక్కడుంది? ఆదికాండం 9వ అధ్యాయం ఏమో అనుకుంటాను. ఆదికాండము 9వ అధ్యాయము లో మనము చదువుకున్నట్లయితే 9వ అధ్యాయం 8వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఏమంటున్నాడండి? ఇక మీదట నరులను బట్టి భూమిని, నాకు కోపం వచ్చినప్పుడల్లా భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పుడిది? జల ప్రళయం నుండి నోవహు కుటుంబం బయటకు వచ్చారు. బయటకు వచ్చి దేవునికి ఒక ఆరిన నేల మీద ఒక బలిపీఠం కట్టి అక్కడ బలర్పించారు. బలుల కోసమని దేవుడు ముందుగానే ఆ ఓడలోనికి జలప్రళయం చేత మొత్తాన్ని జీవరాశులను నాశనం చేయబోతున్నాడు కాబట్టి కొన్ని జంతువులను, పక్షులను దేవుడు ఓడలోనికి కొన్నింటిని తీసుకోమన్నాడు. ఇప్పుడు జలప్రళయం ముగించబడిన తర్వాత నోవహు కుటుంబం బయటకు వచ్చిన తర్వాత ఆ బయటకు తీసుకొచ్చినటువంటి ఆ పశువుల్లో నుండి, పక్షుల్లో నుండి, జంతువుల్లో నుండి కొన్నింటిని తీసుకొచ్చి బలిపీఠం మీద దేవునికి బలర్పించినప్పుడు దేవునికి అది ఎలా కనపడిందట? సువాసనగా నాగ్రాణించాడు అని మనం ఈ వచనంలో చదువుకున్నాం. కాబట్టి అప్పుడు దేవుడు అంటున్నాడు 4వ వచనం 3వ లైన్లో, నరుల హృదయాలు వచ్చిన వారి బాల్య ప్రాయము నుండే చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా, ఏ ప్రకారంగా? ఆకాశం నిండా ఉన్న క్రింద ఉన్న ప్రతి జీవిని తుడిచివేసిన రీతిగా ఈ ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు, అంటే వెదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి కాలము, శీతాకాలము, రాత్రింబగళ్లను ఉండక మానవని హృదయంలో అనుకొనెను. అంతేకాకుండా ఆయన అంటున్నాడు 9వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుంటే, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానంతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా ఉన్న సమస్తమైన భూజంతువుల్లోనేమి, గోడల్లో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏంటి ఆ నిబంధన? 11వ వచనంలో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ప్రవాహ జలముల వలన అంటే జల ప్రళయం రప్పించడం అంటున్నాడు.
ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇది. మేఘములో నా ధనస్సును ఇంద్రధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘము రప్పించినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికి మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుంటానని దేవుడు తెలియజేసినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కోపం ప్రజల మీద రగులుకుంటుంది. ఆనాడు జలప్రళయం ద్వారా సమస్తాన్ని నాశనం చేసిన రీతిగా దేవుడు తనలో తాను సంతాపపడి ఆయన ఒక నిబంధన మనుషులకు దేవునికి మధ్యలో ఇంద్రధనస్సు ద్వారా నా కోపాన్ని నేను అణుచుకుంటాను అని దేవుడు చెప్పాడు. అయితే ఆయన కోపం వస్తుంది, నరుల వంటి కోపం కాదు. నరుల కోపం అది వెంటనే వస్తుంది, కానీ దేవుడు నరుడు లాగా వెంటనే కోపగించుకునే దేవుడు కానే కాదు. ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? గతంలో చెప్పుకునే రీతిగా ఒక్కొక్క పాత్రలో పోసుకుంటా పోతున్నాడు. అలా ఒక పాత్ర నిండిపోగానే రెండవ గిన్నెలో పోస్తున్నాడు, అది నిండిపోగానే మూడవ గిన్నె, అలా 7 పాత్రలలో ఆయన ఉగ్రత ఆటిలో నింపి ఉంచాడనమాట. సంఘం ఎత్తబడిన తర్వాత 7 శ్రమల కాలంలో 1260వ రోజున సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాల తర్వాత రెండవ 3.5 సంవత్సరాలు ప్రారంభం కాగానే ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన తన ఉగ్రత పాత్రలో, అంటే ఎవరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు? సంఘమేమో పరలోకానికి కొనిపోబడింది కదండి. యూదులేమో తీసుకుని వెళ్లి అరణ్యంలో ఒక కొండ గుహలో దాచిపెట్టాడు. మిగిలింది ఎవరో 666 ముద్ర వేయించుకున్న వాడు అనమాట. వాళ్ళ మీదకి ఒక్కొక్క ఉగ్రత పాత్ర కుమ్మరిస్తూ ఉంటే అయ్యో 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 అని తట్టుకోలేక పర్వతాల దగ్గరికి వెళ్లి, కొండల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, కొండల్లారా గుట్టల్లారా పర్వతాలారా మీరు మా మీద పడి గొర్రె పిల్ల యొక్క ఉగ్రతకు నుండి మమ్మల్ని కాపాడండి, మరుగు చేయండి, మమ్మల్ని దాచిపెట్టండి అని వేడుకుంటా ఉంటారట కదండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనకి మాట కనబడుతుంది. చూసి ముగించుకుందామండి, సమయం అయిపోయింది. 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 ఉగ్రత పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పుట వింటిమి. ప్రార్థన చేస్తుందాం, తలలు వంచండి. ప్రభు సాన్నిధ్యంలోనికి కూడి వచ్చినటువంటి 666వ ముద్ర వేయించుకున్నటువంటి వారి మీదకి 3 తెగుళ్లు దేవుడు పంపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధులకు రాబోయే శ్రమల కాలంలో ఆ శ్రమలలో ఉండాలనుకుంటున్నావా? కొద్ది కాలం నీకు వచ్చే శ్రమ 1 నిమిషమే, కసక్క అంటది. కట్టం పెట్టి కత్తి పెట్టి వాడు తలామండు వేరు చేస్తాడు, గిలగలా కొట్టుకుంటుంది. 1 నిమిషం లోపే చనిపోతావు. నీ ఆత్మ దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠ క్రిందికి వెళ్లి, అది ఎంత ధన్యతో తెలుసా? మామూలుగా చనిపోయే వాళ్ళ ఆత్మలో పరలోకంలో ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి పరదేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి పరదేశంలోకి వెళ్తాయి. కానీ దేవుని మహిమగల సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆ బలిపీఠం క్రిందికి ఆత్మలు వెళ్ళటం అంటే, ఎవరి ఆత్మలైతే దేవుని మహిమగల సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠం క్రిందికి వెళతాయో వాళ్లే మహిమా శరీరం దాల్చి ఆయన మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చుండిపోతున్నారు. నువ్వెంత పెద్ద సేవకుడు అయినా కానీ, నువ్వు లక్షల మందిని రక్షణలోకి నడిపించినా, నువ్వు ప్రభు కొరకు జీవించే జీవితం నీ సేవను కాదు ఆయన చూసేది. నీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితం, దేవుని కొరకు నువ్వు ఎంతగా జీవించావు అది చూస్తాడే తప్ప నీ సేవను కాదు. సేవా పరిచయం జరిగించుకునేది ఆయన. ఎవడైనా కానీ నాది 2 లక్షల మంది సంఘం, 5 లక్షల మంది సంఘం, నాది 2000 మంది సంఘం అని ఎగిరెగిరి పడద్దు. బైబిల్లో మనం చదువుకుంటాం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో అనుదినము సంఘంలోనికి దేవుడు అనేకుల్ని నడిపిస్తూ ఉన్నాడు, చేర్చుచూ ఉండేను. దేవుడే సంఘంలోనికి చేర్చేది. నువ్వెవడివి? డబ్బాలు కొట్టుకోవటానికి, కాలనగడేయటానికి నీవు నథింగ్. దేవుడే సమస్త ఆత్మలను సంఘంలోనికి నడిపించేది. నీ సేవను బట్టి, నీ పరిచర్యను బట్టి నీకు అక్కడ ఉండదు. కానీ నీవు మొదటి వరుసలో ఉంటావు, 2వ వరుసలో ఉంటావు. లేకుంటే నువ్వు ఎంత పెద్ద గొప్ప సేవ చేసి 2 లక్షల మందిని ప్రభు తట్టు మళ్ళించినా ఉంటే, ఒకవేళ నీ జీవితం సరిలేకపోతే నువ్వు అందరికంటే ఆ మినుకుమని ఉండే చివరి వరుసలో ఉంటావు. నక్షత్రాలు మినుకుమనుకుంటా ఉన్నాయి. అటువంటి వరుస జీవితం ప్రాముఖ్యం. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డునకు వస్తూ ఉంటే ఆయన యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆయన ఒక అద్భుతం చేయలేదు, ఒక సూచక్రియ చేయలేదు, ఒక ఏది కూడా స్వస్థత జరిగించలేదు, ఒక బోధ కూడా చేయలేదు. దేని బట్టి సంతోషిస్తున్నాడంటే ఆయన జీవితాన్ని బట్టి. 30 ఏళ్లు ఆయన జీవించిన పరిశుద్ధమైన జీవితం తండ్రిని సంతోషపెట్టింది. నీ సేవా పరిచర్య వల్ల కాదు జరిగించుకునేది ఆయన. నువ్వు వట్టి ఒక సౌండ్ బాక్స్ లాంటి వాడివి. అసలంతా కూడా యాంప్లిఫైర్ లో ఉంది. ఆయన యాంప్లిఫైర్ లో సమస్తాన్ని జరిగిస్తున్నాడు, ఆ ఖాళీ డబ్బాలోకి పంపిస్తున్నాడు. అట్లానే నిన్ను కూడా ఒక సౌండ్ బాక్స్ డబ్బాలాగా వాడుకుంటున్నాడు. 3.5 సంవత్సరాల కాలంలో పరిశుద్ధులకు వచ్చే శ్రమలు కొద్దివే. ప్రభు కొరకు ఆ వెనుతీయని జీవితం ముందు చూసారే, అది ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అందరూ వెళ్లి దానికి సాగిలపడి 60 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి, 6 అడుగుల ఎత్తులో వెడల్పులో ఉన్నటువంటి నెబుకద్నెజరును నిలబెట్టిన ఆ విగ్రహానికి వాడు సాగిలపడి
నమస్కారం చేస్తూ ఉంటే ముగ్గురు బాలురు ఉన్నారే, యోధా బాలురు, వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేవాళ్ళు. నెబుకద్నెజరు, ఇందును బట్టి నీకు జవాబు ఇవ్వాలన్న చింత మాకు లేదయ్యా, మా దేవుడు మమ్మల్ని అగ్నిగంధకాలతో మండే గుండెను రక్షించడం సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా మేము అందులో పడి మేము కాలుతామే తప్ప ఆ పని మాత్రం చేయజాలం. తర్వాత 4వ వాడు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే రాసు అక్కడికి వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగోను, జీవం గల దేవుని సాకులారా బయటికి రండి, బయటికి పిలిపించినప్పుడు వీరి దేవుడు పూజార్హుడు అంటున్నాడు. ఆ ధైర్యం ఉందో చూసారా, ప్రాణాన్ని లెక్క చేయకుండా, అది దేవునికి మెచ్చేది. ఆ ధైర్యం చూసారా, ప్రభు కొరకు ఆస్తులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించేది. అది ఆయన మహిమగల సింహాసనం మీద తీసుకుని వెళ్ళి నిన్ను ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూర్చొని పెట్టగలిగేది. నీ పరిశుద్ధమైన జీవితం, నీ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు చేసే సేవా పరిచర్యను కాదు, జరిగించుకునేది ఆయన. కాబట్టి నువ్వు 2 లక్షల మందిని 5 లక్షల మందిని నువ్వు ప్రభు తట్టులో నడిపించిన, సంఘంలోకి నడిపించినా కానీ నీ జీవితం సరిలేకపోతే నువ్వు డబ్బాలు కొట్టుకుంటూ ఎగిరిగిరి పడ్డావనుకో, చివరి లైన్ లో ఉంటావు. పరలోకమైతే చేరతావు, కానీ ఎక్కడో అందరికంటే కడపట్టి వరుసలో ఉంటావు. జాగ్రత్త. కానీ దేవుడి రాత్రి యువతి కాలం మనతో మాట్లాడాలనుకున్నటువంటి సందేశం ఏంటి అంటే, ఒక్క నిమిషం ఉంటుంది క్రైస్తవులకు ఆనాడు శ్రమ. లేదంటే ఆ చర్మాలు ఒలి చేశాడు, పైన మంటలు పెట్టాడు అనుకోండి, చెట్లు కట్టి అది మంటల్లో కాలి ఆ బాధ యాదన ఒక రోజు అనుభవిస్తాడు, మహా అయితే ఒక రోజు గిలగిలా కొట్టుకులాడి. అదే కానీ 7 సంవత్సరాలు దేవుని ముద్ర లేని 666 ముద్ర వేసుకున్న వాళ్ళకి వచ్చే శ్రమ ఎంత భయానకంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ తదనంతరం వాళ్ళకు ఉండేది అగ్నిగంధకాలతో మండే గుండం. వారి బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు పైకి లేస్తూనే ఉంటుందని మనం చదువుకున్నాం ప్రకటన 14వ అధ్యాయంలో. అంతేకాకుండా వారు రాత్రి వాళ్ళు నెమ్మది లేని వారి ఉంటారని. ఏ గుంపులో ఉండాలనుకుంటున్నాం? పరిశుద్ధుల గుంపులో, ఆ తర్వాత ఇదిగో శ్రమల తర్వాత వచ్చే మహిమ గుంపులోనా, లేకుంటే ఒక పూటి కోసం ఇదిగో 666 ముద్ర వేయించుకునే గుంపులో, ఆ తర్వాత నిత్యమైన నరకాగ్ని గుండంలోనా? తెలుసుకోవాల్సినటువంటి సమయం అవసరమైంది. ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా ప్రార్థించండి, ప్రేరేపణ కలిగిన వారు.